ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ బాబా గారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకైతే ఈరోజు బాబా గారు అనేది ఒక సందేశం ఇస్తున్నారు. అదేమిటంటే, తల్లి, నీకు ఇంక నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ని రోజులుగా చాలా బాధపడుతున్నావు కదా, నీ బాధ అంతా నాకు తెలుసు. నువ్వు ఎవరికి చెప్పుకోకపోయినా నాకు తెలుసు తల్లి. నువ్వు నాతో చెప్పుకున్నావు కదా నీ బాధనంతా తొలగించడానికి నేను వస్తున్నాను తల్లి. నువ్వు బాధపడకు. నీకు ఈ నెల లోపల ఒక మంచి అనేది జరుగుతుంది. చాలా ఆ మంచి జరగడం వల్ల నీకు నీ భవిష్యత్ అనేది చాలా బాగా ఉంటుంది తల్లి. నువ్వు దాని గురించి బాధపడుతున్నావు కదా, ఒక విషయం గురించి నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఆ విషయం అనేది నీకు ఇంకా ఆ కష్టం అనేది తీరబోతుంది. ఆ కష్టం అనేది ఇంకా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు దాని గురించి ఆలోచన చేసి ఇన్ని రోజులు కుమిలిపోతున్నావు కదా. ఆ కష్టం అనేది నీ నుంచి దూరం అయిపోయే క్షణాలు నీకు వచ్చాయి తల్లి. నువ్వు బాధపడకు. నీ కోసం నేను మంచి రోజులు అనేటివి పంపిస్తున్నాను. ఒక మంచి శుభవార్త అనేది నీకు అందుతుంది తల్లి. నువ్వు ఇంక నుంచి సంతోషంగా ఉండమ్మా. నీ జీవితం అనేది కొత్తగా మారబోతుంది. నీ సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించు తల్లి. నువ్వు చాలా బాధపడ్డావు కదా ఇన్ని రోజులు. ఆ బాధకంతా తొలగిపోతుంది. నువ్వు చింతించకు తల్లి. నన్ను సేవించావు కదా ఇన్ని రోజులు, నన్నే నమ్ముకున్నావు కదా తల్లి. అందుకని నీకు మంచి రోజులు అనేటివి వచ్చాయి. ఇంక నుంచి నువ్వు ఏ కష్టం లేకుండా ఉంటావు తల్లి. నీకు ఇంక నుంచి కష్టాలన్నీ తొలగిపోయినట్లే. నన్ను నమ్ముకున్నందుకు నీ కష్టాలన్నీ తీరిపోయాయి. చూసారు కదండి. ఇక బాబా గారు అయితే మనకి ఇలాంటి సందేశం ఒకటి పంపించారు. ఇంక నుంచి మనకి రాబోయే రోజులన్నీ మంచిగా ఉంటాయని, నీ జీవితంలో కష్టాలని తొలగిపోబోతున్నాయని చెప్పారు కదా. ఆ బాబా గారి ఆశీస్సులతో మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఓం సాయిరామ్.